అల్లూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాప్ అయిన యువతి ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అల్లూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో పనిచేస్తున్న యువతిని కొందరు దుండగులు బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. ఎట్టకేలకు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లలో అందిస్తారు. గణేష్, మొత్తానికి కిడ్నాప్ అయిన యువతి ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. అసలు ఆ యువతిని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఏంటి? సోని, ఈ డ్రామా ట్రాజడీగా ఈ కథనం అయితే నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో కూడా ఈ సౌమ్యను ఒడిశా తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పోలీసులు తీసుకొచ్చి తల్లిదండ్రులు చెప్పారు. తాజాగా కూడా ఈ కిడ్నాప్ వ్యవహారంలో సౌమ్యను తిరిగి మళ్ళీ ఒడిశా ప్రాంతానికి ఈ కాశంకోట అఖిల్ అనే వ్యక్తి ఈ 7 వ్యక్తులతో కలిసి ఈ కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారంలో తిరిగి మళ్ళీ ఒడిశా పరిసర ప్రాంతాల్లోకి సౌమ్యను తీసుకెళ్లినట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. తాజాగా సౌమ్యను గుర్తించి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కిడ్నాప్ కు పాల్పడినటువంటి ఈ కాశంశెట్టి అఖిల్, అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి సహకరించిన మరొక 7 పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ జిల్లా ఎస్పీ, అల్లూరు జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా వీరిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారంలోనే సౌమ్యను కిడ్నాప్ పాల్పడ్డట్లుగా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది పోలీసులు అంటే ప్రెస్ మీట్ లో వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ గతంలో కూడా ఈ కాశంకోట అనిల్, అదేవిధంగా సౌమ్య ప్రేమించుకోవడం, తర్వాత పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌమ్య కాశంశెట్టి అనిల్ తో మాట్లాడడం మానేసినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. అందువల్లే కాశంశెట్టి అనిల్ ఇంత ప్రియానికి తెగబడి కిడ్నాప్ కు పాల్పడ్డాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏందనేది పోలీసులు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, 2 సార్లు జరిగినటువంటి వ్యవహారంలో ఇది ఆకతాయిగా చేస్తున్నారా లేదంటే సీరియస్ పూర్వకంగా చేస్తున్నారా అని మాత్రం ఇంకా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిగిలిన వివరాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సౌమ్య క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్. బాబు ఎవరు లేరు, బాబు ఎవరు బాబు ఎవరు లేరు, బాబు